సార్ నాయకత్వం, మనోహర్ రెడ్డి సార్ నాయకత్వం. నా పేరు జాదవ్ రాములు, 13వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ పోటీ చేస్తున్న ఏంటంటే వార్డు సమస్యలు అత్యధికంగా ఉన్నాయి. ఏంటంటే మా ఎమ్మెల్యే బోయిని మోహన్ గారి సహకారంతో ఇప్పటికే 1,30,00,000 వరకు చాలు చేయడం జరిగింది. దాంతోపాటు ఇలా పోషమ్మ గుడి కాడ 15 లక్షలు పని నడుస్తున్నది. అదేవిధంగా మస్జిద్ దగ్గర 20 లక్షల వరకు చాలవుతున్నది. అదేవిధంగా ఈ చిలకవాగు కూడా మా అత్యధికంగా 100 కోట్లతోటి బోయిని మోహన్ రెడ్డి సహకారంతో పనులు అవుతున్నది. అదేవిధంగా ఈ వాళ్ళ సమస్యలు ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క పని కూడా ఈ వాళ్ళలో జరగలేదు. ఎందుకంటే గవర్నమెంట్ పనిచేసే గవర్నమెంట్ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ అబద్ధాల కోరు గవర్నమెంట్, మాట కోరు గవర్నమెంట్, ప్రజల సేవ చేయని గవర్నమెంట్. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఈ వాళ్ళు అత్యధికంగా 9 ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు ఎవరికైతే రేషన్ కార్డు లేదో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వాళ్ళు ప్రతి ఒక్కరికి మన బస్సు ఫ్రీ, ప్రతి మహిళ ఆడపిల్ల అత్తగారింటికి పోయినా కానీ అమ్మగారింటికి పోయినా కానీ ఎక్కడ హైదరాబాద్ పోయినా కానీ గుడిలకు పోయినా కానీ టెంపుల్కి పోయినా కానీ ఆ బస్సు ఆధార్ కార్డు చూపిస్తే ఈరోజు హైదరాబాద్ తిరిగి రావచ్చు, యాదగిరిగుట్ట తిరిగి రావచ్చు. ప్రతి ఒక్క తిరగానికి ఈరోజు ఆడపడుచుకు మా గవర్నమెంట్ సహకారం అందిస్తుంది. అదేవిధంగా సన్నబియ్యం ప్రతి ఆడపిల్ల సంసారం నడిపిస్తుంది కాబట్టి వాళ్లకు సన్నబియ్యం కార్యక్రమం. ఎందుకంటే దొడ్డు బియ్యం పిల్లలు అందరూ ఉన్నోళ్ళే సన్నబియ్యం తింటున్నారు, పేదలు తింటారు అని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మనోహర్ రెడ్డి సహకారంతో ఈరోజు ప్రతి ఇంటికి సన్నబియ్యం అందిస్తుంది. ఉచిత కరెంటు ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తుంది. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేము చేసినాం కాబట్టి ఈరోజు 13వ వార్డు కూడా ప్రతి సమస్య మేము తీరుస్తామని మీకు వార్డు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుతున్నా.